తోకల ధ్రువయ్య. నేను సలేశ్వరం ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మరియు ప్రధాన పూజారి. ఈ సలేశ్వరం ప్రతి సంవత్సరము చైత్రమాసంలో చైత్ర పౌర్ణమి రోజు వస్తుంది. ఈ సలేశ్వరం చైత్రమాసంలో గతంలో 11 రోజులు ఉత్సవం జరుపుకునే వాళ్ళం చర్చలు. ఆ తర్వాత కాలక్రమేణా పారిశ్రామికారులు 5 రోజులకు లిమిట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు 3 రోజులకే పర్మిషన్ ఇస్తున్నారు. ఈ సలేశ్వరం లింగనాయకు ప్రధానంగా కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి ఇప్ప పువ్వు వస్తుంది. ఇప్ప పువ్వుని పెట్టి ప్రత్యేకంగా పూజలు జరుపుతాం చింతిలో. ఆ తర్వాత అక్కడ శనీశ్వరుడు ఆలయం కూడా ఉంది కింద. ఈ సలేశ్వరం రోజు, ఈ పౌర్ణమి రోజు అక్కడ దర్శనం చేసుకుంటే లింగమైన శనీశ్వరుడు దగ్గర రాకుండా అన్ని సంపద కలుగుతుందని చెప్పని ఆదివాసీల నమ్మకము. కాలక్రమేణా ఓన్లీ ఆదివాసీలు మాత్రమే జరుపుకునేది పండుగ. ఇప్పుడు బయట ప్రపంచానికి తెలిసిన తర్వాత ఆదివాసీలే కాకుండా మిగతా అన్ని రాష్ట్రాల నుంచి నలుమూల నుంచి వందల నుంచి వేల నుంచి లక్షల సంఖ్యకు పెరిగిపోయినారు. కాబట్టి జన సంఖ్య కూడా ఎక్కువ పెరిగింది. ఈ 3 రోజులే అటవీ అధికారులు కేటాయించడం కూడా కొంచెం తొక్కిసలాటలు ఒత్తిడి ఎక్కువ అవుతుంది ప్రజలు. కాబట్టి ఇది కనీసం ప్రతి సంవత్సరం 5 రోజుల కింద ప్రకటిస్తే బాగుంటుందని. ఆదివాసీ చెంచు. ఈ నల్లమల ఫారెస్ట్లో మరో అమర్నాథ్ యాత్ర పిలువబడే సలేశ్వరం జాతర ఎంతో ఇష్టమైనది. మా తాత ముత్తాతలు కూడా ఈ జాతర గురించి చాలా గొప్ప చెప్పేవారు. అప్పుడు మా తాత ముత్తాతలు అప్పుడు వస్తున్నాం లింగమాయ అని పిలుచుకుంటూ వెళ్తుంటే రండి అని చెప్పి రీసౌండ్ వచ్చిందని చెప్పి పెద్దలు చెప్పేవాళ్ళు. అలాగే తిరిగి వచ్చినప్పుడు కూడా వెళ్ళొస్తాను లింగమాయ అంటే కూడా వెళ్ళిరండి అని చెప్పి మాకు కొండలకెళ్ళి గుహలకెళ్ళి వచ్చేది రీసౌండ్ అని చెప్పేవాళ్ళు. ఈ సలేశ్వరం జాతర విశిష్టత ఏంటంటే శివుడు ఇక్కడ మన అప్పాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది. అప్పాయిపల్లి దగ్గర ముత్యాలమ్మ ఒక బిడ్డను కొంతమంది దుండగులు, అప్పుడున్న దొంగలు కొంతమంది తీసుకెళ్ళి ఆమెను చంపే ప్రయత్నం చేస్తుంటే ఆ ముత్యాలమ్మ అంటే పోషమ్మ శివయ్య లింగమాయ నా బిడ్డను కాపాలి లింగమాయ క్రమంలో శివుడు అరవీరభద్రంలో వచ్చి రుద్రుడు వచ్చి ఆ దుండగులను చంపి ఆమెను కాపాడిందని మనకు కథలో నానుడి. ఆ దొంగలు కూడా ఇప్పటికీ 4 బండరాళ్ళకి అప్పాయిపల్లి దగ్గర నిలిచి ఉంటారని చెప్పి మన పెద్దలు చెప్తుంటారు. శివుడు ఆ కోపం చల్లారడానికి ఆ యొక్క సలేశ్వరం తీర్థం దగ్గరకు వచ్చి జలపాతం దగ్గరకు వచ్చి అక్కడ స్థిరదిరి అక్కడ కొలువై ఉండి ఆడ కోపం చల్లారిన తర్వాత అక్కడే స్థిరపడాలని చెప్పి మా పెద్దలు చెప్తుంటారు. కాబట్టి ఈ సలేశ్వరం జాతర యొక్క కథకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా మనకి ఇప్పటికీ అప్పాయిపల్లి దగ్గర కానీ ఆ లింగాల మండలం కానీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ జాతరను మొదట్లో 21 రోజులు చేసేవాళ్ళు మా తాత ముత్తాతలు. కాలక్రమేణా అది 11 రోజులు కుదించబడింది. ఇప్పుడు అటవీ శాఖ అధికారులు వచ్చి దాన్ని కేవలం అటవీ శాఖ నిబంధనలతో 3 రోజులు మాత్రమే నిర్వహిస్తున్నారు. దీనివల్ల మా చంద్రుల యొక్క ఆదాయం సంస్కృతి కూడా బయట వాళ్ళకి తెలిసే ప్రయత్నం లేకుండా పోతున్నది. ఈ అటవీ నిబంధనల పేరుతోటి 11 రోజుల జాతర 3 రోజులు నిర్వహించారు. మా చెంచులు అంటే అప్పాపూర్ పరిధిలోని దాదాపు 14 పెంటల చెంచులు ఈ సలేశ్వరం జాతర వల్ల ఉపాధి పొందుతారు. అక్కడ వచ్చే ఆదాయాన్ని ఉండి ద్వారా వచ్చే ఆదాయాన్ని కానీ లేకపోతే వాళ్ళు చేసే లడ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని కానీ దేవుని కనక వచ్చే ఆదాయాన్ని కానీ 14 పెంటలు పంచుకొని ఆ పెంటల వాళ్ళు ఒక సంవత్సరం పాటు ఎలాంటి ఖర్చు ఇబ్బంది లేకుండా బతికే అవకాశం ఉండేది. ఇప్పుడు 3 రోజుల కుదించడంతో వాళ్ళ పొట్ట కూడా కొట్టడైంది. కాబట్టి అధికారులు కూడా దయచేసి దీన్ని 11 రోజులు నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము. ఈ సలేశ్వరం జాతరకు సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తేనే దానికి ఒక శక్తి ఉంటుంది. ఈ చైత్రశుద్ధ పౌర్ణమి నాడు ఎవరి స్నానం చేసుకుంటున్న భక్తులు వచ్చి వారికి అన్ని పాపాలు తొలగిపోయి పుణ్యం కలుగుతుందని చెప్పి ఒక కథ నాడులో ఉంది. కాబట్టి అది ఆ రోజు స్నానం చేసుకుంటే మాత్రం దానికి పుణ్యం ఉంటుంది. ఇప్పుడు అటవీ శాఖ అధికారులు దాన్ని 9 రోజుల పాటు కంటిన్యూ చేస్తూ ఉంటారు. దానివల్ల ఎలాంటి శక్తులు ఉండవు. మా తాత ముత్తాతలు చెప్పినట్టు దానికి ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి నాడు స్నానం చేస్తేనే ఆ నీళ్ళల్లో శక్తి ఉంటుంది. కాబట్టి ఇంకోటి అక్కడ ఉండే జలపాతం కూడా 365 రోజులు అది
200 అడుగుల ఎత్తు నుండి కిందికి వస్తూనే ప్రవహిస్తూనే ఉంటుంది. ఎండాకాలంలో కూడా అక్కడ నీళ్లు ఇంకిపోయినట్టు మనకు ఎప్పుడు చెప్పారు. అది పైకెక్కి ప్రయత్నం చేసి కనుక్కునే ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా చనిపోయినట్టు చరిత్ర చెప్తుంది. కాబట్టి అంత పెద్ద చరిత్ర కలిగిన సలేశ్వరం జాతరను భవిష్యత్తులో మరో అమర్నాథ్గా ప్రభుత్వం తీర్చిదిద్దాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జాతర ఈ సంవత్సరం 11, 12, 13 తేదీల్లో నిర్వహించడానికి అధికారులు అనుమతించారు. 11 రోజు నాడు ఉదయాన మన చెంచు పూజారులు లింగమయ్యకు అభిషేకాలు చేసి తమ చెంచుల సాంస్కృతిక సంప్రదాయానికి సంబంధించిన నైవేద్యం పెట్టి పూజలు ప్రారంభిస్తారు. తర్వాత భక్తులకు దర్శన సౌభాగ్యం కలుగుతుంది. 12వ తేదీ నాడు కూడా అదేవిధంగా అభిషేకాలు కార్యక్రమాలు జరుగుతుంటాయి. 13 నాడు మాత్రం పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజు ప్రత్యేకంగా అక్కడ గుండంలో స్నానం చేసుకొని దేవునికి అభిషేకం చేసి తమ నైవేద్యాలు అంటే మనకు ఇప్పపు సారా కానీ లేకపోతే మనకు కొంత ఏదో మాంసం కానీ పెట్టి అతనికి నైవేద్యం సమర్పిస్తారు. 13 నాడు చివరి రోజు పౌర్ణమి కాబట్టి భక్తులు ఎక్కువగా వస్తారు. ఆ రోజు చైత్రశుద్ధ పౌర్ణమి కాబట్టి గుండంలో స్నానం చేస్తే తమ పాపాలు తొలగి తమ జీవితాలు తమ కష్టాలు తగ్గుతాయని చెప్పి భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. కాబట్టి 13వ తేదీ నాడు పౌర్ణమి నాడు ఎక్కువ భక్తులు వస్తారు. అక్కడ 13 నాడు మేము 13 వరకు అక్కడే ఉండి అక్కడే గుండంలో స్నానం చేసుకొని మా చెంచులందరూ తరించి అక్కడ నుంచి తిరిగి ప్రయాణమవుతారు. నల్లమల ప్రాంతం అనేది అత్యంత అద్భుతమైనటువంటి శైవక్షేత్రం. ఇది అనేక శైవాలయాలతోనే వేలాది సంవత్సరాలుగా ఈ ప్రాంతం అనేటువంటిది శివభక్తులను తరింపజేస్తూ వస్తున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం లోపల ఉన్నటువంటి అనేక శైవక్షేత్రాలను దర్శించుకోవడానికి భారతదేశం నుండి వేలాది భక్తులు ఈ ప్రాంతాన్ని దర్శిస్తూ ఆ శివ సాయుధ్యాన్ని పొందడానికి భక్తుల యొక్క తపన, విశ్వాసం. అదే సందర్భంలో చైత్ర పౌర్ణమి అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి రోజు. ఈ చైత్ర పౌర్ణమికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమంటే దక్షిణ భారతదేశం లోపలనే అమర్నాథ్గా పేరు పొందినటువంటి సలేశ్వర క్షేత్రం అనేటువంటిది చాలా సుప్రసిద్ధమైనది. స్వయంభూగా వెలిసినటువంటి శివుడు ఈ ప్రాంతం లోపల ప్రకృతితో అలరిస్తున్నటువంటి ఎత్తైన కొండలు, లోయలు, జలపాతాలతోని అంత అద్భుతమైనటువంటి ప్రకృతిలో కూడా ఎట్లయితే అమర్నాథ్ లోపల మంచు శివలింగం ఉంటుందో ఇక్కడ కూడా సలేశ్వరం లోపల ఉన్నటువంటి శివుడు అట్లా భక్తులకు దర్శనమిస్తూ వాళ్ళ యొక్క కోరికలను అన్నింటినీ కూడా తీరుస్తూ శివ సాయుధ్యాన్ని పొందేటువంటి భక్తుల యొక్క తపనను తీరుస్తాడనేటువంటిది విశ్వాసం సనాతన హైందవ సాంప్రదాయం లోపల శైవ భక్తుల లోపల అనాదిగా వస్తున్నటువంటి. అందుకొరకు చైత్ర పౌర్ణమి రోజున భారతదేశం నుండి వేలాది భక్తులు ఈ సలేశ్వర క్షేత్రానికి అనేక వ్యయ ప్రయాసాలు కోరుతూ ఈ శివుని యొక్క దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క జన్మరాహిత్యాన్ని కోరుతూ తరిస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ సలేశ్వర క్షేత్రం యొక్క యాత్ర ఇది సంవత్సరం లోపల 3 రోజులు మాత్రమే జరుగుతుంది. ఎట్లయితే అమర్నాథ్ లోపల 40 రోజులు ఉంటుందో ఇక్కడ కూడా అట్లా ఈ సలేశ్వర క్షేత్రం లోపల శివయ్యను దర్శించుకోవడం అనేటువంటిది సాక్షాత్ అమర్నాథ్ లోపల ఉన్నటువంటి మంచు శివలింగాన్ని దర్శించుకున్నటువంటి పుణ్య ఫలితం అనేటువంటిది భక్తుల యొక్క విశ్వాసము, అది వాస్తవం కూడా. అందుకొరకే దక్షిణ భారతదేశ యాత్రగా సలేశ్వర అమర్నాథ్ యాత్రగా ఇది సలేశ్వర క్షేత్ర యాత్ర అనేటువంటిది సుప్రసిద్ధమైనటువంటిది. లక్షలాది మంది భక్తులు ఉన్నటువంటిది సందర్భం. అందువలన భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలను కూడా ఈ ప్రాంతవాసులందరూ కూడా అందిస్తూ వస్తున్నారు అనేక సంవత్సరాల నుంచి. అందువలన ప్రభుత్వం కూడా భక్తుల యొక్క విశ్వాసాలను గౌరవించాలని చెప్పి అటవీ శాఖాధికారులు కూడా కావలసినటువంటి సౌకర్యాలను సమకూరుస్తూ ఈ విశ్వాసాలను గౌరవించాలని చెప్పి కోరుతూ ఆ శివుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది భక్తులకు మాత్రమే కాకుండా భారతదేశం లోపల మొత్తంగా కూడా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ దేశం అనేటువంటిది భక్తి విశ్వాసాలతో పరస్పర గౌరవాలతో విశ్వాసాలతో పడవిల్లాలని చెప్పి ఆ శివుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది సదా సర్వవేళలా అందరిపైన ఉండాలని చెప్పి కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ప్రత్యేకత ఏంటంటే ప్రాంతం అనేటువంటిది అటవీ ప్రాంతము. అనాది కాలం నుండి కూడా వేలాది కాలం నుంచి కూడా ఈ ప్రాంతం లోపల ఋషులు అనేటువంటిది సూక్ష్మ శరీరంతో ఇప్పటికి కూడా తపస్సులు ఆచరిస్తూ ఉంటారు అనేటువంటిది ఒక పెద్ద విశ్వాసం కూడా మాత్రమే కాదు, అది వాస్తవం కూడా. అట్లే ఇక్కడ ఉన్నటువంటి సలేశ్వర క్షేత్రం లోపల చెంచులు పూజ. ఎందుకంటే మనం చరిత్ర పురాణాల లోపల ఇతిహాసాలు చూస్తాం. అక్కడ కాళహస్తి లోపల భక్త కన్నప్ప ఎట్లయితే ఆ కాళహస్తి లోపల శివుడిని పూజించి ఎట్లయితే తరించిందో అందుకొరకే హైందవ సాంప్రదాయం లోపల ఎక్కడ కూడా కులము మతం అనేటువంటిది లేదు. అందుకొరకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెంచులు పూజారి.
వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ శివుడిని యొక్క పూజారులుగా ఉంటూ ఈ శాలేశ్వర క్షేత్రం యొక్క శివుడి యొక్క దర్శనాన్ని భక్తులకందరికీ ఇప్పిస్తూ తరింపజేస్తూ ఉన్నారు. ఇది అత్యంత ప్రత్యేకమైనటువంటి. శైలేశ్వరం జాతర ప్రతి ఏడు చైత్ర పౌర్ణిమ రోజు ఎంతోమంది భక్తులు, ఎస్పెషల్లీ మహబూబ్నగర్ జిల్లా వాసులు అందరు ఇక్కడికి వచ్చి శైలేశ్వరం జాతరను వీక్షించుకునే సంగతి మనకు తెలిసిందే. ప్రతి ఏడులాగా ఈ ఏడు కూడా ఈ నెల 11, 12, 13 అంటే 11వ తారీఖు 6 గంటల సమయం నుంచి పొద్దున 6 సమయం నుంచి 13వ తారీఖు 6 గంటల సాయంత్రం సమయం వరకు అనుమతి ఇవ్వబడడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఆల్రెడీ బికాస్ ఇది ఇతర డిపార్ట్మెంట్ల యొక్క కలయికతో జరగాల్సిన ప్రోగ్రామ్ కాబట్టి దీనికి సంబంధించి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ డిపార్ట్మెంటల్ రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా అక్కడ వచ్చే భక్తులకు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తగు సదుపాయాలు, ఎస్పెషల్లీ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, అలాగే బయో టాయిలెట్ సదుపాయాలు ప్రొవైడ్ చేయడానికి కలెక్టర్ గారు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మనకి తెలిసింది ఏంటంటే శైలేశ్వరం జాతర అనేది ఫిజికల్గా వెరీ స్ట్రైనింగ్ కాబట్టి చాలామంది ఇంతకుముందు టెంపరేచర్ సమ్మర్లో వస్తుంది కాబట్టి స్ట్రైనింగ్గా అనేక మందికి డీహైడ్రేషన్ ఆర్ ఇతర ప్రాబ్లమ్స్ కుదురుతాయి కాబట్టి మెడికల్ క్యాంప్స్ రాంపూర్ పెంటలో, అలాగే కింద ఇప్పుడు చెప్పుల కురువ బాటలో 2 మెడికల్ క్యాంప్స్ పెట్టి అక్కడ ఓఆర్ఎస్లు, అదర్ ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్, అలాగే ఇంపార్టెంట్ ప్లేసెస్లో అంబులెన్స్. బికాస్ మనం ముందు కూడా చూస్తే చాలామంది ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోయినా దేవుడిని కంపల్సరీ చూడాలని చాలామంది వచ్చి ఇబ్బంది పడడం మనం చూస్తున్నాం. కాబట్టి ఎటువంటి అనివార్య ఘటన కాకుండా అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇంకా మెడికల్ ఎయిడ్ ఇవ్వడానికి 2 డాక్టర్లు ఒకటి రాంపూర్ పెంట దగ్గర, ఒకటి చెప్పులకూర దగ్గర పెట్టడం జరిగింది. అలాగే ఫారెస్ట్ పర్స్పెక్టివ్లో అక్కడ ఎటువంటి చెత్త ఇది పడేయకుండా ఉండడానికి ఒక 100 పైచీలకు వాలంటీర్స్, ఎస్పెషల్లీ చెంచూస్ని ఎంప్లాయ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ట్రాఫిక్, చెత్త ఏరడం, ఎందుకంటే మనం చూసుకుంటే శైలేశ్వరం జాతర జరిగిన 3 రోజుల్లో వివిధ రకాలమైన ప్లాస్టిక్, ఫుడ్ వేస్ట్ అనేది పడుతూ ఉంటుంది. దీనివల్ల వైల్డ్ లైఫ్కి రోగాలు పాకేయడం, అలాగే హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ అవుతుంది. కాబట్టి అలాంటివి కాకుండా ఉండడానికి, అలాగే లోకల్ వాళ్ళకి ఉపాధి కల్పాలనే ఉద్దేశం ఉంటుంది. అలాగే జాతర అయినా ఎంత ఇమ్మీడియట్గా మళ్ళీ ఆ ఏరియా అడవిలాగా కనిపించాలి కాబట్టి ఆ ఉద్దేశంతో 100 పైచీలకు వాలంటీర్లని ట్రాఫిక్ ఇంకా వేస్ట్ కలెక్షన్లో ఎంగేజ్ చేయడం జరుగుతుంది. వచ్చే ప్రయాణికులకు ఇది ఒకటే విజ్ఞప్తి, ఆరోగ్యం ఎవరికైతే ట్రెక్కింగ్ ప్రాపర్గా చేయగలుగుతారో వారు మాత్రమే రండి. బికాస్ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డీహైడ్రేషన్ అవుతుంది కాబట్టి అండ్ జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి ఓన్లీ ఫిజికలీ పీపుల్, ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేని వారు మాత్రమే రావాల్సిందే కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత మోస్ట్లీ పోలీస్ శాఖ వారు మోస్ట్లీ బందోబస్తు ఇంకా క్రౌడ్ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి వారి సూచన మేరకు పుల్లాయిపల్లి దగ్గరనే వెహికల్స్ ఆపేస్తాం. అక్కడ నుంచి ఆటోలు లేదా కాలినడకన వెళ్ళడానికి అవకాశాలు ఇస్తాం. మీరు వెళ్ళిన తర్వాత రాంపూర్ పెంటలో అనేక లోకల్ వాళ్ళు ఎవరైతే అన్నదానాశ్రమం వాళ్ళు ఫుడ్, బటర్ మిల్క్, ఇతర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళు దాతలు చూసుకుంటున్నారు అతన్ని. సో వచ్చే వారికి విజ్ఞప్తి ఏంటంటే, మనము ఈ జాతర అనేది పులుల అభయారణ్యంలో జరుపుకుంటుంది కాబట్టి కొన్ని రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది కాబట్టి ఎటువంటి హాని వైల్డ్ లైఫ్కి జరగకుండా, అలాగే హ్యాబిటాట్కి జరగకుండా మన భక్తిని ఇంకా వైల్డ్ లైఫ్ వెల్ఫేర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.